సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈ రోజు సరదాతో పాటు ఒక వండర్ కిడ్ ఉన్నాడండి, దర్శిక్. చెప్పు, ఏ ఊరు మీది? కెల్లంపూడి అక్క. ఎక్కడ నాన్న కిర్లంపూడి? ఇంగ్లీష్ వచ్చా? వచ్చు అక్క. మాట్లాడు, ఇంగ్లీష్ లో మాట్లాడు. సరే, ఇంగ్లీష్ లో ఏం బాగోచ్చు చెప్పు. అంటే ఏంటి అర్థం చెప్పవా? నువ్వేం చేస్తున్నావు? ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. ఇంకా అక్క. అది అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారు? తర్వాత ఎక్కడికి వెళ్తానో అర్థం కావట్లేదు. దర్శి, ఎవరి సినిమాలు చూస్తావు? పవన్ కళ్యాణ్ గారు అక్క. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం మరి? రైతులకి ఎక్కువ హెల్ప్ చేస్తారు అక్క. అక్క, సెప్టెంబర్ 2 లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విశేష పవర్ స్టార్. ఈ పేర్లో ఉన్న పవర్ 100 పవర్ స్టేషన్ల కన్నా ఎక్కువే అని అనడంలో ఆశ్చర్యమే లేదు. సినీ రంగం నుండి రాజకీయ ప్రవేశం చేసి దశాబ్ద కాలం పాటు ప్రజా సమస్యలపై పోరాడి అటల్ భగీరథుల్లా ఎంతో శ్రమించి ఎమ్మెల్యేగా గెలిచి నటనలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోని నిరూపించుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాదు, నువ్వు క్యాలెండర్స్ లో డేట్ ఏదైనా చెప్పేస్తావంట కదా? అవునా? 2018లో అంటే 2018లో మార్చి 2 ఏ డేట్ వచ్చింది? ఫ్రైడే అక్క. 2007లో సెప్టెంబర్ 3 మండే అక్క. మండే. ఫ్రైడే అక్క. సాటర్డే అక్క. 2025లో డిసెంబర్ 25వ తారీఖు ఏ రోజు వచ్చింది? అయితే థర్స్డే అక్క. జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నా షోలో సరదాతో పాటు ఒక వండర్ కిడ్ ఉన్నాడండి. బేసిక్గా అంటే తన ఏజ్ చాలా చిన్నది, బట్ తను ఉండే విధానం మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరే చెప్తారు ఇతను ఖచ్చితంగా వండర్ కిడ్ అని చెప్పి. సో రైట్ నాతో పాటు ఉన్నాడు దర్శిక్. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ దర్శిక్. హాయ్ మ్యామ్. దర్శిక్ అంటే మీనింగ్ తెలుసా? తెలీదా? అదేంటి, నీ పేరు అర్థం ఏంటనేది డాడీని అడగలేదు ఎప్పుడు? అడగలేదు. ఎందుకు అడగలేదు? చెప్పు, ఏ ఊరు మీది? కెల్లంపూడి అక్క. ఎక్కడ నాన్న కిర్లంపూడి? సరే, ఇప్పుడు నువ్వు సుమన్ టీవీ దగ్గరకు వచ్చావు కదా. సుమన్ టీవీ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది, తెలుసా? సరే, ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్ అక్క. సెకండ్ క్లాసా? నీ ఏజ్ ఎంత? 7 అక్క. నీ ఏజ్ 7ఆ? ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? కంప్యూటర్స్ బాగు చేస్తూ ఉంటారు అక్క. మమ్మీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మ్యామ్. దర్శి, నువ్వేంటో వండర్ కిడ్ అట, ఏం అడిగినా చెప్పేస్తావట, నిజమేనా? నిజమే అక్క. నిజమేనా? నిజమే అక్క. ఎలా నమ్మాలి నేను? ఒకసారి టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అక్క. ఎలా టెస్ట్ చేయాలరా నేను? ఏమైనా అడిగితే చెప్తానక్క. ఓహో, ఏమైనా అడగడం అంటే టెస్ట్ అక్క. ఏమైనా అడగడం అంటే టెస్ట్ అక్క. ఓకే, ఏమైనా అడగడం అంటే టెస్టా? సూపర్ సూపర్. ఓకే, డన్. సినిమాలు ఎవరి సినిమాలు చూస్తావు? పవన్ కళ్యాణ్ గారు అక్క. పవన్ కళ్యాణ్ గారు? ఓకే. అత్తారింటికి దారేది అది చూసాను కానీ ఫస్ట్ లోదే ఎక్కువగా చూస్తాను అక్క. ఎందుకంటే ఫస్ట్ ఫైట్ ఎక్కువ ఇస్తాం అక్క. ఫస్ట్ ఫైటా? ఫస్ట్ దాంట్లో ఫైట్ ఉంటది కదా అక్క, అది ఎక్కువ ఇస్తాం అక్క. దేంట్లో ఉంటది ఫైట్? అత్తారింటికి దారేది దాంట్లో ఉంటది అక్క. ఫస్ట్ ఫైట్ ఉంటదా? అవునక్క. ఓకే, ఎందుకు ఇష్టం నీకు ఆ ఫైట్? స్లో మోషన్ లో స్పీడ్ మోషన్ లో చాలా బాగుంది అక్క. స్లో మోషన్ లో ఫైట్ చాలా బాగుందా? అవునక్క. ఓకే. సరే, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం మరి? రైతులకి ఎక్కువ హెల్ప్ చేస్తారు అక్క. రైతులకి ఎక్కువ హెల్ప్ చేస్తారా? ఇంకా క్యాన్వాసింగ్ తిరిగానక్క నేను. క్యాన్వాస్ తిరిగావా? అవునక్క. ఓకే. అక్కడ రావివారిపాడులో నైట్ నాగబాబు గారు వెహికల్ ఎక్కి స్పీచ్ చెప్పానక్క. ఇది చాలా రోజులు అయినప్పుడు యూకేజీ అక్క నేను. ఓకే, యూకేజీలో అప్పుడు నువ్వు క్యాన్వాస్ లో స్పీచ్ చెప్పావు? అవునక్క. ఓ సూపర్ రా. అప్పుడు భయం అనిపించలేదా? అనిపించలేదు అక్క. ఏం చెప్పావు స్పీచ్? ఒకసారి చెప్పు, మాకు కూడా వినాలి. మర్చిపోయానక్క. ఎన్ని రోజుల దాకా తప్పు నాదిలే, నాకు బుద్ధి లేదురా. ఇన్ని రోజుల తర్వాత క్వశ్చన్ అడిగా చూసావా? సరే, ఏం పర్లేదు అక్క. సెప్టెంబర్ 2 లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విశేష ఒకసారి చెప్పనాక చెప్పు.
పవర్ స్టార్ ఈ పేరులో ఉన్న పవర్ 100 పొజిషన్ల కన్నా ఎక్కువే అని అనడంలో ఆశ్చర్యమే లేదు. సినీ రంగం నుండి రాజకీయ ప్రవేశం చేసి దశాబ్ద కాలం పాటు ప్రజా సమస్యలపై పోరాడి అపర్ భగీరథుల్లా ఎంతో శ్రమించి ఎమ్మెల్యేగా గెలిచి నటనలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోని నిరూపించుకుంటూ ప్రజల దగ్గరగా ఉండే అనేక శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతూ రాజకీయాలకు కొత్త నిర్వచనాలు ఇస్తూ పవర్ స్టార్ అనే పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనే విధంగా పరిపాలన అందిస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జనసైనికులందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం సెప్టెంబర్ 2న నా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నాడు నా వీడియో అందరూ స్టేటస్ పెట్టుకోండి. అప్పుడు నేను హ్యాపీగా చాలా ఫీల్ అవుతాను. అప్పుడు హ్యాపీగా చాలా ఫీల్ అవుతావా? ఓకే. సో మొత్తానికి సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నీ వీడియో అందరూ స్టేటస్ పెట్టుకోవాలి, అంతేనా? అవునక్క. ఇది ప్రతి పుట్టినరోజుకి వేసేసుకోవాలంటావా? ఒక్కసారేనా? సరే, ఎవరు చెప్పారు నీకు ఇలా పుట్టినరోజు వీడియో చేయాలని? మా డాడీ చేయించారక్క, నేర్పించే. మీ నాన్నగారు నేర్పించారా? అవునక్క. ఓకే. అంటే మీ నాన్నగారు చెప్పడం వల్ల నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం వచ్చిందా? అవునక్క. మామూలుగా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసా నీకు? డిప్యూటీ సీఎం అక్క. డిప్యూటీ సీఎమా? అవునక్క. సరే, ఎప్పుడైనా రియల్ గా చూసావా పవన్ కళ్యాణ్ గారిని? చూడలేదక్క. మరి ఒకసారి 2 సార్లు చూసానక్క, కానీ మాట్లాడలేదు. ఎందుకంటే వారికి బిజీ కదక్క, వెళ్ళిపోయారక్క. అవునా? అవునక్క. ఓకే, వారికి బిజీ వెళ్ళిపోయారంట. టీవీలో చూస్తుంటా పవన్ కళ్యాణ్ గారిని? మా డాడీ ల్యాప్టాప్ కొనిస్తే అందులో చూస్తాను. సరే, ఇప్పుడు నువ్వు సినిమాలు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నావు, ఎక్కువగా ఫైట్లు చూస్తున్నావు. ఇంకెవరైనా హీరోల సినిమాలు చూస్తావా? RRR ఒకటి చూస్తానక్క. ఓకే, ఎందుకు చూస్తావురా? లాస్ట్ ఫైట్ అంటే ఇంకా బాగుందక్క. లాస్ట్ ఫైట్ అయితే అబ్బా, నువ్వు ఏ సినిమా అడిగిన ఫైట్ల గురించే చెప్తున్నావురా. అయితే నీకు మొత్తానికి ఫైట్లు ఇష్టం, అంతేనా? అవునక్క. ఏ హీరో ఎక్కువ ఫైట్లు చేస్తే ఆ హీరోని ఇష్టపడిపోతావు నువ్వు, అంతేనా? అవునక్క. ఇంగ్లీష్ వచ్చా? వచ్చు అక్క. మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడు. సరే, ఇంగ్లీష్లో ఏం బాగా వచ్చు చెప్పు. వాట్ ఆర్ యు డూయింగ్ అది అక్క. వాట్ ఆర్ యూ డూయింగ్ వచ్చా? అంటే ఏంటి అర్థం చెప్పవా? నువ్వేం చేస్తున్నావు? ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. నువ్వేం చేస్తున్నావు అర్థం వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే. పర్లేదు, మంచి ఇంగ్లీష్ వచ్చింది నీకు. ఇంకా గుర్తెచ్చుకో వస్తుంది, నువ్వు బాగా చెప్తావు. ఇంకా వై ఆర్ యు డూయింగ్ అక్క. వై ఆర్ యూ డూయింగ్ అంటే ఏంటి? నువ్వు ఎందుకు చేస్తున్నావు అక్క? అదే అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారు. వేర్ ఆర్ యు గోయింగ్ అక్క. వేర్ ఆర్ యూ గోయింగ్ చెప్పు అంటే ఏంటి? అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. తర్వాత ఎక్కడికి వెళ్తానో అర్థం కావట్లేదు. కాదు, నువ్వు క్యాలెండర్స్ లో డేట్ ఏదైనా చెప్పేస్తావంట కదా? అవునా? సరే, ఇప్పుడు నేను ఒక సంవత్సరంలో ఒక డేట్ ఏ రోజు వచ్చిందో అడుగుతా, చెప్పేస్తావా? చెప్పేస్తావా? అడగనా మరి? సరే దర్శి, నేను కొన్ని సంవత్సరాలలో ఒక డేట్ గురించి అడుగుతా. ఆ డేట్ అనేది ఏ డే వచ్చిందో చెప్పాలి నువ్వు. రెడీయా? ఓకే. సో 2018లో అంటే 2018లో మార్చి 2 ఏ డేట్ వచ్చింది? ఫ్రైడే అక్క. ఫ్రైడే. 2007లో సెప్టెంబర్ 3 మండే అక్క. మండే. 1973లో జూన్ 15 ఫ్రైడే అక్క. 1906లో 1906వ సంవత్సరంలో డిసెంబర్ 22 అది సాటర్డే అక్క. సాటర్డే. 1962లో ఆగస్ట్ 15 వెడ్నెస్డే అక్క. 2007లో ఫిబ్రవరి 22 అది థర్స్డే అక్క. అది కూడా థర్స్డేనా? అవునక్క. సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న సంవత్సరాలు చెప్పావు. ఇప్పుడు ఇంకొంచెం అప్డేట్, సంవత్సరాలు దాటేసిన తర్వాత చెప్పాలి. 2029వ సంవత్సరం. ఇప్పుడు ఇదే సంవత్సరం 25 అక్క. సరే, 2029వ సంవత్సరంలో ఏప్రిల్ 28. ఏప్రిల్ 28 సాటర్డే అక్క. సాటర్డేనా? ఎట్లా తెలుస్తుంది నీకు? క్యాలెండర్లు రావట్లేదు కదా. కాదురా, నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? డాడీ ఎలా నేర్పిస్తున్నారు? మా డాడీ చిన్నప్పుడు ఎక్కువగా చదువుకోవడం వలన ఇప్పుడు దాకా గుర్తుందక్క. మా డాడీ అందుకే నేర్పిస్తున్నారు. మీ డాడీ ఎక్కువ చదువుకోవడం వల్ల మీ డాడీ గుర్తుంది, నీకు నేర్పిస్తున్నారా? అవునక్క. మరి నీకెలా గుర్తుంటుంది? నేను మా డాడీ రోజు ఎవరినో ఒకరిని బర్త్డే డేట్ అడుగుతారక్క. అందువలన నాకు ప్రాక్టీస్ అవ్వడం వలన తెలిసిపోతుంది అక్క రోజు.
ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇదంతా? 2024లో నేర్చుకున్నాను అక్క, డిసెంబర్ నాడు. ఓహో, ఇప్పుడు 1 సంవత్సరం అవుతుందా? అంటే ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. 2024 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసావు నేర్చుకోవడం. అవునక్క. ఓకే, ఇప్పుడు ఇంకా డిసెంబర్కి అయితే 1 సంవత్సరం అయిపోద్ది, అవునా? అవునక్క. ఓకే సరే. సో ఇప్పుడు వేరే వేరే నేమ్స్ చెప్పావు కాబట్టి ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో కొన్ని అడుగుతాను. 2025లో డిసెంబర్ 25వ తారీఖు ఏ రోజు వచ్చింది? డిసెంబర్ అక్క. అయితే థర్స్డే అక్క. గైస్ ఒకసారి చూడండి, 2025వ సంవత్సరం డిసెంబర్ ఏ క్వశ్చన్ అడిగాను నేను? 25 అక్క. డిసెంబర్ 25 డేట్ ఏ రోజు వచ్చిందని అడిగాను. మీరు చూడొచ్చు, థర్స్డే వచ్చింది. అండ్ ఇంత బాగా చెప్తున్నాడు గైస్. ఇప్పుడు డేట్స్లో ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే వెరీ ఫ్యూ సెకండ్స్, కొన్ని అయితే ఒక 5 సెకండ్స్లో చెప్పేశాడు. అండ్ కొన్ని ఒక 10 to 15 సెకండ్స్, అంటే మనం రెప్ప మూసి తెరిచేలోగా ఆ క్షణంలో తను ఆన్సర్ చేస్తున్నాడు. సో మెమరీ పవర్ అయితే చాలా బాగా ఉంది. అండ్ కొంచెం రేపు నెక్స్ట్ ఏమవుతాడో ఏంటో క్యూరియస్గా ఉంది. ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. ఈ క్యాలెండర్స్ అన్ని బాగా చెప్తున్నావు, కొన్ని నేమ్స్ కూడా బాగా చెప్తావు అంట కదా? ఓట్స్ అక్క. ఓట్సా? టకటకా చెప్పేస్తావు అంట కదా? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు టక్టక్ చెప్పేస్తా ఉంటా కదా. ఫస్ట్ ఒక 100 వర్డ్స్ లో ఒక 50 వర్డ్స్ ట్రై చేయి ఫాస్ట్ గా. ఫార్వర్డ్ అక్క. ఫార్వర్డ్. బటర్ఫ్లై, బస్, వింగ్స్, caterpillar, సైకిల్, బావి, కప్ప, క్రికెట్ బాల్, మూన్, సన్, బీచ్, టైర్, స్టిక్, కాకినాడ, స్టోన్, మంకీ, నెస్ట్, కాకి, మనీ, డీమర్, బుక్, లయన్, హౌస్, వెదర్, టీవీ, టైగర్, టెంపుల్, శివ, పారాసూట్, రివర్, ఫిష్, చెస్, గాడ్, డాల్, ట్రీ, మ్యాంగోస్, దర్శక్, బాక్స్, పవన్ కళ్యాణ్ సార్, పెన్, క్యాప్, నైఫ్, బనానా, క్యాట్, చటబీమ్, ట్రైన్, హైదరాబాద్, ఎగ్, ఎర్త్. 50 అయిపోయినాయి. ఇంకో 50 చెప్పేసాయి. ఇప్పుడు 50 చెప్పావు కదా, ఫార్వర్డ్ చెప్పావు కదా, బ్యాక్వర్డ్ చెప్పు. స్క్వేర్, ఎగ్, హైదరాబాద్, ట్రైన్, చటబీమ్, క్యాట్, బనానా, నైఫ్, క్యాప్, పెన్, బాక్స్, పవన్ కళ్యాణ్ సార్, బాక్స్, దర్శక్, మ్యాంగోస్, ట్రీ, డాల్, కార్, చెస్, ఫిష్, రివర్, పారాసూట్, శివ, టెంపుల్, టైగర్, టీవీ, వేద, హౌస్, లయన్, బుక్, డిమార్ట్, మనీ, కాకి, నెస్ట్, మంకీ, స్టోన్, కాకినాడ, స్టిక్, టైర్, బీచ్, సన్, మూన్, బాల్, క్రికెట్, కప్ప, బావి, సైకిల్, క్యాటర్పిల్లర్, వింగ్స్, బస్, బటర్ఫ్లై. ఓకే, ఫార్వర్డ్ చెప్పావు కదా, ఇప్పుడు ఫార్వర్డ్ లోనే రిమైన్ 50 కూడా బ్యాక్వర్డ్ చెప్పు. రిమైన్ స్క్వేర్ నుంచి అక్క. రాబిట్ నుంచి చెప్పు. రాబిట్, పాప్కార్న్, హ్యామర్, డైమండ్, హుండీ, టీట్, ర్యాట్, స్పైడర్మ్యాన్, చాక్లెట్స్, ముర్జీ, ఫ్లాగ్, స్కై, జీప్, గోల్డ్, ల్యాప్టాప్, దుర్గామాత, ఫ్లవర్స్, స్నో, ఏంజల్, కప్, కోహ్లీ, జ్యూస్, వాటర్, హనీ, లాలీపాప్, స్వీట్ బాక్స్, స్నేక్, ఫ్యాన్, బకెట్, జైల్, యాంట్, బిల్డింగ్, ladder, ఎలిఫెంట్, పూరి, జిరాఫీ, బ్యాగ్, సీత, స్కూల్, రామ్ చరణ్, యూనికార్న్, గ్రాస్, హార్స్, ఐరావతం, ఇంద్రుడు, ఫ్లైట్, ఫైర్, షిప్, పేపర్, స్క్వేర్, ఎర్త్, ఎగ్, హైదరాబాద్, ట్రైన్, చోటబీమ్, క్యాట్, బనానా, నైఫ్, క్యాప్, పెన్, పవన్ కళ్యాణ్ సార్, బాక్స్, దర్శక్, మ్యాంగోస్, ట్రీ, డాల్, కార్, చెస్, ఫిష్, రివర్, పారాసూట్, శివ, టెంపుల్, టైగర్, టీవీ, వేద, హౌస్, లయన్, బుక్, డిమార్ట్, మనీ, కాకి, నెస్ట్, మంకీ, స్టోన్, కాకినాడ, స్టిక్, టైర్, బీచ్, సన్, మూన్, బాల్, క్రికెట్, కప్ప, బావి, సైకిల్, క్యాటర్పిల్లర్, వింగ్స్, బస్, బటర్ఫ్లై. ఈ లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేశారు? మా డాడీ అక్క. మీ డాడీ ప్రిపేర్ చేశారు, ఇది నీకు నేర్పించారు అక్క. ఫార్వర్డ్ స్క్వేర్ నుంచి చెప్పలేదు అక్క. చాలు నాన్న, చాలు. అసలు చెప్తానక్క నేను. కాదురా, ముందు ఎలా నేర్చుకున్నావో చెప్పు, తర్వాత చెప్తా. మా డాడీ నేర్పించారు అక్క. ఎలా నేర్పించారు డాడీ? స్టోరీ లాగా నేర్పించారు అక్క. పర్టికులర్ గా ఈ పేర్లే ఎందుకు? మధ్యలో ఒక పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు, కాకినాడ ఊరు వచ్చింది, ఎందుకు వచ్చింది? కాకినాడని ఎందుకు పెట్టారు మీ డాడీ? అడిగావు ఎప్పుడన్నా? అడగలేదక్క. మరి పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు వచ్చారు? అదే అడగలేదక్క. అడగాలి కదరా మరి నువ్వు. 2 అడిగినాక నేను 2 అడగవా? దర్శి, సో మంచిగా ఇయర్స్ చెప్పేశావు, కొన్ని నేమ్స్ ఫార్వర్డ్ చెప్పావు, బ్యాక్వర్డ్ చెప్పేశావు టక్. సో ఇప్పుడు నేను 2 టేబుల్స్, అంటే ఏదైనా ఒక నంబర్కి 2 డిజిట్స్లో ఉన్నటువంటి నంబర్ని క్యాలిక్యులేట్ చేసి అడుగుతాను, దాన్ని నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సరే అక్క. సరే, రెడీయా? రెడీ. ఓకే. సో ఫస్ట్ 99 × 12 ఎంత? 1188 అక్క.
1188. ఓకే. 11 into 99. 1089 అక్క. Yes. 1089. 1089. ఓకే. సో 99 into 12 ఎంత? 1188 అక్క. సూపర్. 13 into 99. 1287 అక్క. 1287 అక్క. సో కాదు, నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఎక్కువగా చేస్తూ ఉంటావు, పెడుతూ ఉంటావు? అంటే ఆ స్పీచ్ అలా చెప్పాలని ఎవరు చెప్పారు నీకు? మా డాడీ నేర్పించారు అక్క. మీ డాడీ నేర్పించారా? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇప్పుడు మళ్ళీ వస్తే ఏమైనా వీడియో చెప్తావా? అవునక్క. ఓకే సరే, మరి చివరికి ఏమైనా చెప్తావా? పెద్ద స్పీచ్ ఒకటి ఉందక్క. చెప్పు మరి, చెప్పేసి. నుంచోనే చెప్తానక్క. చెప్పమ్మా. ఆచార్య దేవా, ఏమంటివి సనాతన ధర్మరక్షణ ఏది మన పౌనాన్ని గెలిచితే సత్యమందువా. ఎంత మాట. ఇది ధర్మోహే గాని అధర్మోహకు కాకూడదు. అట్లంటే వాటిని కానమగనందువా. నాటి ఎన్నికల్లో నీ ఒక్క చోటను కలలేదని హేళన చేస్తే కదా. మరి నేడు జనసేన విజయం ఎట్టిది. అట్టి విజయంలో వాగ్దాటెత్తిది. ఇంకా నువ్వు మారుమోగుతున్నది కదా, దానినే బంధువు. ఎంతేలా భిన్న ఆలోచనలు ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పవనన్న కాదా? నాతో చెప్పింది వేమయ్యా. మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మన సనాతన ధర్మం కాదా? ఆ ధర్మం పంచింద్రియాలను నియంత్రించగల బత్తిని, ఆ బత్తితో సృష్టించగల జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో వాల్మీకి మహర్షిచే రామాయణ మహాకావ్యాన్ని, యేసు భగవాన్ చే భాగవతము, పంచప్రాతంగా వెలువడే మహాభారతాన్ని, భరద్వాజ మహర్షిచే ఎంత సరస్సును, అందున నేటి ప్రజ్ఞానానికి మించిన వైమానిక శాస్త్రాన్ని, విశ్వకర్మచే ధర్మ నిర్మాణ చిన్నుడని మనచే కీర్తింపబడుతున్న ఆ కృష్ణ పరమాత్మ కోరికపై ద్వారకా నగరాన్ని నిర్మించలేదా? మనకెంతది జ్ఞాన సంపదను అందించిన మన సనాతన ధర్మరక్షణ మీకు నేరమా? సందర్భాలను బట్టి రాజకీయ లబ్ధి కోసం కాక ప్రజా సమస్యలపై పోరాడి పవనన్న ఏనాడో వారి మనసు గెలిచాడు. కాగా నేడు పవనన్న గెలవుడు అంటూ ఈ వద్దవాదం లేనులకు ఓహో రాజకీయమా గెలుపులు నిర్ణయించినది. అయినా నేను నేటి నుండే రానున్న ఎన్నికల్లో పవనన్న విజయానికై సంసిద్ధుని అంటాను. సోదరా జనసైనిక, మన అధినేత పవనన్న అఖండ విజయానికి నీవు సిద్ధం కమ్ము. మా స్నేహ సార్వభౌమ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు విపులంగా వివరము. ప్రజలారా, మీ మేల్కోరు నాయకుడిని ఎన్నుకున్నట్టుకై సిద్ధం కండి. హైందవ బంధువులారా, సిక్కుల అనుమతిని వీడి మన ధర్మరక్షణకై ముందుకొచ్చిన వీరులకు మద్దతు ఇచ్చి వారికి మరింత బలం చేకూర్చండి. ప్రజాప్రతినిధులారా, మీకెంత విజయాన్ని అందించిన ప్రజలకు మరింత చేరువై రానున్న మీ విజయానికి మీరే పూలబాటలు వేసుకోండి. ఆడపడుచులారా, విజయోత్సాహంతో మీ ముందుకొచ్చిన పవనన్న నుదుటిపై వేరుదలకం తెచ్చిదిద్ది భోజన్మలకే మరు నడిపాని దాని రత్నవచన ఒడిలో కనుకొస్తూ ఆనల కన్నా మెన్నగా లేని విలువన్న మీ అమ్మానాన్ని చూపుటికై వేచి ఉండండి. నేటి సకల ప్రజా సమక్షాన ప్రజాప్రతినిధ్యన సర్వదా పవనన్న విజయ పరంపర కొనసాగి రాష్ట్ర రాజకీయాలను రారాజుగా తిరుగులేని నాతగా నిలిచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని నా సనాతన ధర్మ సాక్షిగా ఆ పరమశివుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓకే సూపర్. కూర్చో. ఎంతసేపు వచ్చిందో తెలుసా నీకు ఇది? తెలుసు అక్క. ఎన్ని రోజులు నేర్చుకున్నావు? 3 days అక్క. 3 days నేర్చేసుకున్నావు. పాత స్పీచ్ గుర్తుండడం వల్ల ఈ స్పీచ్ కూడా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్లో యాడ్ చేసి నేర్పించారు అక్క. అందువల్ల స్పీడ్గా వచ్చేసింది అక్క. సరే కాదు, ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తావా? మరి ఇప్పుడు నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని చెప్తారని మా డాడీ చెప్పారు అక్క. కానీ అలా అనిపించలేదక్క. ఎందుకు తెలీదక్క. ఓకే సరే, కలిసే టైం వచ్చిందనుకో, ఛాన్స్ వచ్చిందనుకో, ఏం చెప్తావు ఆయనకి? మీతో ఏం మాట్లాడానో వీడియోలు తప్ప అన్నీ చెప్తానక్క. ఈ స్పీచ్తో పాటు స్పీచ్ కూడా చెప్తావు ఆయన ముందు, అంతేనా? ఇంకా బర్త్డే విషెస్ చెప్పాను కదక్క, అది చెప్తానక్క. బర్త్డే విషెస్ కూడా చెప్తావా? ఓకే సరే. సో బాగా చదువుకో, సరేనా? సరే అక్క. మళ్ళీ కలిసిన తర్వాత ఒకవేళ కుదిరితే మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం, సరేనా? ఓకే సరేనా? సరే అక్క. ఓకే మరి బాయ్. మరి బాయ్ అక్క. ఓకే.